గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ క్రిప్టో మైనింగ్ తెలుగు. దిస్ ఈజ్ మై న్యూ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంటర్లింక్ నెట్వర్క్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఫ్రీ మైనింగ్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. ఇది లైక్ పై కాయిన్ లాగా 4 months అవుతుంది. ఈ ప్రాజెక్ట్కి గూగుల్ స్టార్టప్స్ ఫండింగ్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, గూగుల్ స్టార్టప్స్ అని ఉంది కదా, ఇక్కడ ఇందులో ఉంటుంది మొత్తం డేటా. గూగుల్ స్టార్టప్స్ ఈ ప్రాజెక్ట్కి ఫండింగ్ ఇచ్చింది. ఎన్ఐఎస్టి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీస్ ఏమో దీనికి సాఫ్ట్వేర్ అండ్ బ్యాక్ ఎండ్లో డెవలప్ చేస్తుంది ఈ సాఫ్ట్వేర్. ఎన్వైఎస్సి అంటే నేషనల్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇది డిసెంబర్ కానీ ఇయర్ ఎండింగ్ డిసెంబర్లో కానీ 2026 ఫస్ట్ క్వార్టర్లో కానీ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేస్తాను అంటున్నారు. ఈ కాయిన్ కానీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయితే వరల్డ్లో ఫస్ట్ టైం ఒక క్రిప్టో కాయిన్ అన్నది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. సో లిస్ట్ అయితే ఈ కాయిన్ ప్రైస్ మ్యాక్సిమం కొంచెం పెరగచ్చు, పాజిటివ్గానే ఉంటుంది. సో ఇప్పుడు మనం మైనింగ్ చేస్తున్న కాయిన్ వచ్చేసి ఐటీఎల్జీ కాయిన్ అనేది మైన్ చేస్తుంది. ఈ ఐటీఎల్జీ కాయిన్ మైనింగ్ సప్లై వచ్చి 100 బిలియన్. అంటే పై కాయిన్కి ఎలా అయితే 100 బిలియన్ సప్లై ఉందో దీనికి కూడా 100 బిలియన్ సప్లై ఉంది. కానీ వాళ్ళు ఇస్తున్న హింట్స్ ఏంటంటే ఐటీఎల్జీ కాయిన్ లిస్టింగ్ ప్రైస్ $0.22, అంటే ఐఎన్ఆర్ ప్రైస్లో 18 నుంచి 19 రూపాయల మధ్యలో లిస్టింగ్ అవుతుంది అని అంటున్నారు. సో ఐటీఎల్జీ కాయిన్స్ దీంట్లో ఇంకో కాయిన్ ఉంది, అది ఐటీఎల్ కాయిన్. మీకు ఐటీఎల్ కాయిన్స్ రావాలంటే ఐటీఎల్జీ కాయిన్స్ ఎర్న్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎయిర్ డ్రాప్ కింద ఐటీఎల్ కాయిన్స్ ఇస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు క్యాల్కులేటర్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000 ఐటీఎల్జీ కాయిన్స్ ఎర్న్ చేశారు అనుకోండి. 10,000 ఐటీఎల్జీ కాయిన్స్ ఎర్న్ చేస్తే వాళ్ళు మనకి ఐటీఎల్ కింద 0.5% ఐటీఎల్ టోకెన్స్ ఫ్రీగా ఇస్తున్నారు ఎయిర్ డ్రాప్ కింద. అంటే మనకి ఎన్ని వస్తాయి? జీరో పాయింట్ జీరో ఫైవ్ % ఐటీఎల్ టోకెన్స్ ఇస్తున్నారు. ఓకే, సో మనకి 500 కాయిన్స్ వస్తాయి, ఐటీఎల్ కాయిన్స్. ఈ ఐటీఎల్ కాయిన్స్ అన్నది ఇవి కూడా మినిమం $1కి లిస్టింగ్ అవుతుంది అని అంటున్నారు. ఇది కూడా పెద్ద ప్రాజెక్టే కదా. సో ఈ ఐటీఎల్ కాయిన్స్కి కూడా మంచి ప్రైస్ పెరుగుతుంది అంటున్నారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ మైనింగ్ చేసేది ఐటీఎల్జీ కాయిన్స్. ఇప్పుడు ఈ ఐటీఎల్జీ కాయిన్స్ ఇప్పుడు నేను మైనింగ్ చేస్తా చూడండి. నాకు ఇది రోజుకి 6 సార్లు మైనింగ్ ఉంటుంది, ఎవ్రీ 4 అవర్స్కి. మైనింగ్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 1:30 AM, మార్నింగ్ 1:30, ఎర్లీ మార్నింగ్ 5:30, మార్నింగ్ 9:30, ఆఫ్టర్నూన్ 1:30, ఈవినింగ్ 5:30, నైట్ 9:30. అలా క్లాక్లో టైం రిపీట్ అవుతూ ఉంటుంది. 1:30, 5:30, 9:30, 1:30, 5:30, 9:30, AM PM అలా మారుతూ ఉంటుంది. ఇప్పుడు దాకా నేను 65,419 కాయిన్స్ మైన్ చేశాను. ఇప్పుడు చూడండి, నేను మైన్ ఐటీఎల్జీ చేస్తాను. ఇప్పుడు నేను 5:30 సెషన్ చేస్తున్నాను. 5:30కి వచ్చిన సెషన్ మనం 4 అవర్స్ గ్యాప్లో ఎప్పుడైనా చేయొచ్చు. 5:30 నుంచి 9:29 వరకు ఎప్పుడైనా చేయొచ్చు. మళ్ళీ 9:30కి వేరే సెషన్ స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి, మనకి బేస్ రివార్డ్ 20 ఐటీఎల్జీ వస్తుంది. బేస్ రేట్ ఏమో ఇప్పుడు నాకు 0.76 ఉంది. హ్యూమన్ హ్యాష్ పవర్ ఏమో 18 ఉంది. 18 × 20 క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఈ టోటల్ రివార్డ్ వస్తుంది. యాక్టివ్లో ఉన్న హ్యాష్ పవర్ వచ్చి 14. ఇప్పుడు 221 వస్తుంది నాకు మైన్ చేస్తే ఐటీఎల్జీ టోకెన్స్. చూడండి, ఓకే, సక్సెస్ఫుల్లీ కంగ్రాచులేషన్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ మైన్ 221 ఐటీఎల్జీ టోకెన్స్. ఓకే, బాగుంది కదా. మళ్ళీ నెక్స్ట్ మైనింగ్ సెషన్ ఈరోజే 21:30 అంటే 9:30కి, ఇంకా 2 hours 50 minutes ఉంది. నా రెఫరల్ ఐడి వచ్చి 113131. లింక్ డిస్క్రిప్షన్లోని కామెంట్ బాక్స్లో పింక్ చేస్తాను, రిజిస్టర్ అవ్వండి. ఇప్పుడు దాకా 65,640 కాయిన్స్ మైన్ చేశాను. మంచి ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ ఇది. పై కాయిన్ ఇనిషియల్ స్టేజ్లో చాలామంది మిస్ అయ్యారు, ఈవెన్ నేను కూడా మిస్ అయ్యాను. ఇప్పుడు దాకా నేను మైనింగ్ చేసిన పై కాయిన్స్ చూడండి ఎన్ని మైన్ చేశాను. నేను దీన్ని ఫేక్ ప్రాజెక్ట్ అనుకుని చెప్పి వదిలేశాను. నాకు ఎన్నో లేవు పై కాయిన్స్.
అట్లా 2844 ఉన్నాయి. అందులో నాకు మైగ్రేషన్ అయినవి 1100 మైగ్రేషన్ అయినాయి. ఇంకా సెకండ్ మైగ్రేషన్ 1700 అవ్వాలి. నా ఫ్రెండ్స్ అందరూ కేవైసీలు చేస్తారు, 32 మెంబర్స్. పింగ్ యాక్టివ్ ఆల్రెడీ పింగ్ చేస్తాను వీళ్ళందరికీ. ఓకే, మనం ఇంటర్లింక్ వచ్చేద్దాం. సో చేయండి. ఇప్పుడు దాకా ఇంటర్లింక్లో రిజిస్టర్ అయిన ఐడీస్ ఎన్ని తెలుసా? ఇక్కడ చూడండి, హోమ్లో 24,08,771 మంది. ఇది ప్రతి సెకండ్కి మారుతూనే ఉంటుంది. టోటల్లో ఇంటర్లింక్ ఐడీస్ 24 లక్షలు, వెరిఫైడ్ ఐడీస్ 16 లక్షలు, డైలీ యాక్టివ్ 14 లక్షలు, వీక్లీ యాక్టివ్ 18 లక్షలు. ఇంత మంచి ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి ఎంత క్రేజ్ ఎందుకంటే గూగుల్ స్టార్టప్స్ ఫండింగ్ ఇచ్చింది, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుందని అంటున్నారు. ఇప్పుడు మీరు నా రిఫరల్ ఐడితో రిజిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ ఇదిగో రిఫరల్ ఐడి ఇక్కడ 113131 రిఫరల్ ఐడితో రిజిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ మీకు అకౌంట్ మామూలుగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమేమి కాయిన్స్ ఉండవు. మీకు 1000 కాయిన్స్ బోనస్ రావాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఐఎమ్ హ్యూమన్ ఉందా, ఇక్కడ నాట్ ఎట్ వెరిఫైడ్ అని ఉంటుంది. ఇది గ్రే కలర్లో ఉంటుంది, ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉంది కదా. ఇక్కడ మీరు ఫేస్ స్కాన్ చేయాలి. ఫేస్ స్కాన్ అయిన తర్వాత మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మీకు ఐడి యాక్టివేట్ అవ్వాలంటే నా రిఫరల్ ఐడి 113131 ఇస్తే మీకు రిఫరల్ ఐడి యాక్టివేట్ అవుతుంది. అది నా రిఫరల్ ఐడితో మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఇది గ్రీన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు నా రిఫరల్ ఐడితో మీరు జాయిన్ అవ్వడం వల్ల మీకు 1000 కాయిన్స్ ఐటీఎల్జీ కాయిన్స్ ఫస్ట్ ఎయిర్ డ్రాప్ కింద ఫ్రీగా వస్తాయి బోనస్ లాగా. నేను రిఫర్ చేశాను కాబట్టి నాకు 500 వస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు ఎవరికైనా రిఫర్ చేశారనుకోండి, వాళ్ళకి 1000 కాయిన్స్ వస్తాయి. మీరు రిఫర్ చేయడం వల్ల మీకు 500 వస్తాయి. ఇది సెకండ్ అదే 2 స్టెప్ రిఫరల్ సిస్టమ్ ఇది. సో మీరు వేరే వాళ్ళని రిఫర్ చేయడం వల్ల నాకు 250 వస్తాయి. ఇది సైకిల్ అంతే. మీకు 500, నాకు 250 వస్తాయి అంతే. మీ అక్కడ తాగిపోద్ది. మళ్ళీ మీ ఫ్రెండ్ ఎవరైనా రిఫర్ చేస్తే మీ ఫ్రెండ్కి 500 వస్తాయి, మీకు 250 వస్తాయి ఎవ్రీ రిఫరల్ ప్రోగ్రామ్కి. మీకు రిఫరల్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే రిఫరల్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, హిస్టరీ పైన టాప్లో ఇక్కడ చూడండి, వీళ్ళందరూ 250 ఈ లాక్డ్ అని ఉన్నది. వాళ్ళు ఇంకా ఫేస్ స్కాన్ చేసుకోలేదు. ఫేస్ స్కాన్ చేసుకుంటే యాడ్ అవుతుంది. ఈ 500 ఉన్నది నా డైరెక్ట్ రిఫరల్తో జాయిన్ అయ్యారు. ఇక్కడ 250 ఉంది కదా పైన, ఈ 250 అన్నది నాకు డైరెక్ట్గా రిఫరల్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరినో ఇంకొకరిని రిఫర్ చేశారు. సో అలా వస్తుంది. దట్ ఇంకోటి, మీరు డైలీ మైన్ చేయాలి. 14 డేస్ కానీ మైనింగ్ చేయకుండా ఉంటే మీ అకౌంట్ అన్నది బ్యాన్ అయిపోతుంది. మళ్ళీ మీ ఎర్న్ చేసిన కాయిన్స్ పోతాయి. మీ ద్వారా రిఫరల్ ద్వారా వచ్చిన నా రిఫరల్ పవర్ పోతుంది. బోనస్ ద్వారా వచ్చిన 500 కాయిన్స్ పోతాయి. మొత్తం కాయిన్స్ వేస్ట్ అయిపోతాయి. 2 డేస్ కానీ మైన్ చేయకుండా ఉంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఒకవేళ 2 డేస్ మైన్ చేసిన కాయిన్స్ ఉంటాయి కదా, అవి బర్న్ అయిపోతాయి, అంటే పోతాయి. 14 డేస్ మైన్ చేయకుండా ఉంటే మొత్తం అకౌంటే పోతుంది. సో మైన్ చేయండి. పై కాయిన్ అలాగే వదిలేశారు. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఉంది, 4 మంత్స్ అయ్యింది, ఇంకా 5 మంత్స్ టైం ఉంది. మీరు ఇప్పటి నుంచి కానీ స్టార్ట్ చేస్తే డిసెంబర్ ఇన్ కేస్ డిసెంబర్లో లిస్ట్ అయితే మీరు 20,000 ఐటీఎల్జీ కాయిన్స్ ఎర్న్ చేయగలరు. లేదు ఫస్ట్ క్వార్టర్ అన్నారు, జనవరి ఫిబ్రవరి మార్చిలో కానీ ఒకవేళ లిస్టింగ్ అయితే అట్లీస్ట్ మీరు ఒక 35,000 ఐటీఎల్జీ కాయిన్స్ మైన్ చేయగలరు. సో మంచిది. 35,000 ఐటీఎల్జీ కాయిన్స్ అంటే 35,000 ఐటీఎల్జీ ఇంటూ $0.22 అంటే $7,700 వస్తున్నాయి. ఇంటూ $80 డాలర్ వేసుకున్నా 6 lakhs వస్తుంది. ఇంత కాకపోయినా దాంట్లో 2 lakhs వచ్చినా మీకు ప్రాఫిటే కదా. మైన్ చేయండి, వదలద్దు. మంచి ప్రాజెక్ట్. ఎవరెవ్వరూ మైన్ చేస్తున్నారు. మన ఇండియన్సే చాలామంది సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో అలా ఉన్నారు. అసలు వదులుకోవద్దు. ఇది మంచి ప్రాజెక్ట్. దీన్ని నా రిఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో కూడా పింక్ చేస్తాను. రిఫరల్ ఐడి వచ్చి 113131 113 131. మళ్ళీ చూపిస్తా చూడండి, ఇది ఇక్కడ ఉంది కదా 113131 రిఫరల్ ఐడి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇవి 2 ఇలా ఉండాలి. ఫేస్ స్కాన్ అయి ఉండాలి, జీమెయిల్తో వెరిఫై ఉండాలి. ఇంటర్లింక్ ఐడి నాదే ఉంది, జీమెయిల్ ఉంది. వ్యాలెట్ కనెక్షన్ అంటారా, ఇప్పుడు ప్రస్తుతానికి వ్యాలెట్ కనెక్షన్ చేసుకోమని వాళ్ళు ఏం చెప్పలేదు. ట్రస్ట్ వ్యాలెట్ కానీ, మెటామాస్క్ కానీ, బైనాన్స్ వ్యాలెట్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా వ్యాలెట్లు మీ దాంట్లో ఉంటే మీరు ఇక్కడ కనెక్ట్ అని కొట్టగానే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోద్ది. కానీ అప్పుడే కనెక్ట్ చేయకండి వ్యాలెట్లో. వాళ్ళు చెప్పినప్పుడు అప్పుడు కనెక్ట్ చేద్దాము. ఇప్పుడు ఇంకా పని లేదు. జస్ట్ ఇప్పుడు మనం మైన్ చేద్దాం.
జస్ట్ మైన్ చేసుకుందాం. ఎవ్రీ 4 అవర్స్కి డేలో 6 టైమ్స్ ఉంటుంది. నేను 6 కూడా చేస్తాను. మిడ్ నైట్ 1:30ది 1:30ది కూడా ఎర్లీ మార్నింగ్ 5కి 5:20కి అలా అలారం పెట్టుకుని లెగిసి మైనింగ్ చేసి మళ్ళీ ఇంకో 1 అవర్ పడుకొని మళ్ళీ లేస్తున్నాను. సో మిస్ చేసుకోవట్లేదు, ఏదో ఒక ఆపర్చునిటీ. నా మైనింగ్ యాప్స్ చూస్తారు ఎన్ని ఉంటాయో. ఇవన్నీ నేను చేసే మైనింగ్ యాప్స్: పై, ఇంటర్లింక్ నెట్వర్క్, రూబీ, సిద్రా చైన్, ఏవిఎం, సిపెన్, కీవా, బైట్ బ్లాక్ చైన్, కీ నెట్వర్క్, బీనెట్, ఎక్సినా, యారీ వాలెట్, పిఎక్స్ నెట్వర్క్, బిట్ఫ్లిక్స్, లుమిరా. అది లుమిరా ఇది, కానీ మీరా అనే యాప్ పేరు ఉంటుంది. టిక్ కాయిన్, టాక్ కాయిన్, న్యూక్లియస్, కోమెట్, డీనెట్, యూనిచ్, ఇన్ని మైనింగ్ చేస్తున్నాం. ఏదో ఒకటి దొరకదు. ఇన్ని వాటిలో ప్రస్తుతానికి పై సక్సెస్ అయ్యింది. అందుకే మీరు ఇప్పుడు ఇంటర్లింక్ కూడా మనం ట్రై చేద్దాం. ఏమైంది, మంచి ప్రాజెక్ట్, వదలొద్దు. ఈ 65,000 నేను నా రిఫరల్ ప్రోగ్రాంలో దట్ ఇంకోటి చూపించిన. ఇప్పుడు దాకా ఇక్కడ మీరు మైనింగ్ బటన్ నొక్కిన తర్వాత ఈ 14 ఇక్కడ గ్రీన్ కలర్ ఉంటుంది. వీళ్ళందరూ నాకు యాక్టివ్లో ఉన్నవాళ్ళు. చూడండి, ఇన్యాక్టివ్లో కూడా ఉంటారు, ఇన్యాక్టివ్ పీపుల్స్ వీళ్ళు కానీ 14 days కానీ ఇలా ఇన్యాక్టివ్లో ఉంటే వీళ్ళ ద్వారా వచ్చిన కాయిన్స్ అన్నీ పోతాయి, వీళ్ళ అకౌంట్ కూడా పోతాయి. ఇండైరెక్ట్ రెఫరెన్స్లో ఉన్నారు చాలామంది. 55 మెంబర్స్ ఇండైరెక్ట్ రెఫరెన్స్లో ఉన్నారు, డైరెక్ట్లో 48 మెంబర్స్ ఉన్నారు. సో నాకు ఇన్ని కాయిన్స్ ఎలా వచ్చినాయి అంటే, రెఫరెన్స్ వల్ల 500 వస్తాయి, ఇండైరెక్ట్ వల్ల 250 కాయిన్స్ బోనస్ వస్తుంది. సో మనకి మైనింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు 14 ఉంది, 14 × 7, ఇక్కడ 14.6 ఉంది కదా మన యాక్టివ్ హ్యాష్ పవర్. పైన ఏమో బేస్ రేట్ ఏమో 0.76. ఇప్పుడు మనకి ఎంత రావాలి, 14.6 నా హ్యాష్ పవర్ ఇంటూ బేస్ రేట్ ఎంత అవుతుంది, 0.76. చిన్న మిస్కాలిక్యులేషన్. సో బేస్ రివార్డ్ హ్యూమన్ హ్యాష్ పవర్ టుడే 14.6 ఇంటూ టోటల్ బేస్ రేట్ ఎంత 0.76 ఇస్తున్నాడు. 0.76 పడితే ఎంత వస్తుంది ఇంటూ టోటల్ బేస్ రివార్డ్ 20 ITLG కదా, దాన్ని 20తో మల్టిప్లై చేస్తే 221 వస్తుంది. ఇప్పుడు నా ఎంత, ఇందాక నీ మైన్ ఇంకొక కింద చూసారా 221, ఇందాక నీ మైన్ చేసిన 221 కదా. కింద టైం చూడండి, ఇందాక 2 hours 50 minutes ఉండాలి, ఇప్పుడు 2 hours 41 minutesకి వచ్చింది, మైన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళది ఈ ప్రొఫైల్లోకి వస్తే ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది. మీరు ట్విట్టర్ ఫాలో అవ్వండి. ప్రతి క్రిప్టో కరెన్సీకి కానీ లేదంటే అది గ్లోబల్ న్యూస్ తెలియాలన్నా, ఫైనాన్షియల్ న్యూస్ తెలియాలన్నా ట్విట్టర్ ఫాలో అవ్వండి. ట్విట్టర్లో చాలా న్యూస్ ఉంటుంది. 8 hours ఎగో పెట్టారు, మంచి మంచి ట్వీట్స్ పెడతారు. ఈ ట్వీట్స్ వల్లే యూజర్స్కి యాక్టివ్గా ఉంటారు. చూడండి, వై డిడ్ గూగుల్ ఇన్వెస్ట్ ఇన్ ద ఇంటర్లింక్ ఎట్ స్విచ్ అండ్ ఎర్లీ స్టేజ్. సో టు ద మూన్, బట్ రిమెంబర్ దేర్ ఈజ్ ఏ జర్నీ టు గెట్ టు ద మూన్. ఇలా మంచి పెడతారు. ఈ అప్డేట్లను చూస్తారు. ఇంకా వీళ్ళు గూగుల్ ఫర్ స్టార్టప్స్ ఏమో దీనికి ఫండింగ్ ఇచ్చింది, న్యూయార్క్ స్టాక్ లిస్టింగ్ అవుతున్నారు. మర్చిపోయిన అతి పెద్దది అమెజాన్ AWS కూడా దీనికి బ్యాక్ ఎండ్లో ఉంది, అందుకే దీనికి ఇంత పెద్దది. ఇక్కడ ఇంకో పెద్ద కంపెనీ కూడా దీనికి ఫండింగ్కి వస్తుంది అన్నారు. అది వాళ్ళు హైడ్ చేసి పెట్టారు. ఎక్కడంటే నాకు ఇక్కడ చూడండి, గూగుల్ స్టార్టప్స్ ఉంది, అమెజాన్ AWS ఉంది, ఒకటి బ్లాంక్ అయి ఉంది కదా. అది ఒక ఫ్యూ డేస్లో అంటున్నారు బ్యాక్ ఎండ్లో ఎవరు ఉన్నారని. అది కానీ వస్తే ఇంకా దీనికి హైప్ పెరిగిపోతుంది. అస్సలు వదలొద్దు, మంచిగా చెయ్యండి. నాకు మాట్లాడడం రావట్లేదు. నేను ఒక ఫ్యూ డేస్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను, సో అందరికీ తెలియాలని. సో మీకు అకౌంట్ ఫుల్గా ఎలా చేయాలి అంటే, ఫస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే ఒక డౌట్ ఉంటే ఫస్ట్ నేను లాగౌట్ చేసేస్తాను. నా అకౌంట్ లాగౌట్ చేస్తాను. సో ఫస్ట్ మీరు ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్లో యాప్ ఉంటుంది, ఇంటర్లింక్ నెట్వర్క్ డౌన్లోడ్ చేయండి, ఇన్స్టాల్ చేయండి. డౌన్లోడ్ అవుతుంది కదా, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా గెట్ స్టార్ట్ నవ్వని కానీ ట్రై డెమో కానీ వస్తుంది. మీరు గెట్ స్టార్టే కొట్టాలి, గెట్ స్టార్ట్ కొట్టండి. సో ఇప్పుడు నాకు లాగిన్ ఉంది, సైన్అప్ ఉంది. నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ కదా, మీరు సైన్అప్ చేయాలి. మీరు సైన్అప్ నొక్కిన తర్వాత ఇక్కడ ఇంటర్లింక్ ID ఉంది కదా, ఇక్కడ మీకు
మీరు ఐడి క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఇక్కడ మీకు నచ్చిన నెంబర్ 6 డిజిట్స్ ఏదైనా ఇవ్వచ్చు. లేదు అంటే మీకు నచ్చిన మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఐడి మర్చిపోతాను అనుకుంటే, లేదు ఇక్కడ డైస్ నొక్కితే ర్యాండమ్గా అది ఒక ఐడి జనరేట్ చేసి ఇస్తుంది. ఈ ఐడి గుర్తుండకపోవచ్చు. సో మీరు మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి. మొబైల్ నెంబర్ ఇచ్చి కంటిన్యూ కొట్టిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇచ్చిన జనరేట్ చేసిన ఐడి కొట్టి కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ పాస్కోడ్ వస్తుంది. ఇక జస్ట్ ర్యాండమ్ మీ నచ్చిన పాస్కోడ్ ఒక 2 టైమ్స్ ఇవ్వండి. 2 టైమ్స్ ఇచ్చిన తర్వాత సైన్ అప్ కొట్టిన తర్వాత జీమెయిల్ అడుగుతుంది. జీమెయిల్ నొక్కండి. మెయిల్ ఓపెన్ అవుతుంది. మెయిల్ నొక్కిన తర్వాత అకౌంట్ క్రియేట్ అయిపోద్ది. బ్యాక్ వచ్చేస్తుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్. మళ్ళీ మీ మొబైల్ నెంబర్ కానీ మీ ఐడి కానీ ఇచ్చి ఇవ్వండి. మళ్ళీ పాస్కోడ్ ఇవ్వండి. మళ్ళీ పాస్కోడ్ ఇచ్చిన తర్వాత జీమెయిల్ అడుగుతుంది. జీమెయిల్ లాగిన్ చేస్తే లాగిన్ అయిపోద్ది. సో ఇప్పుడు నా అకౌంట్ లాగిన్ చేస్తా. సో నా అకౌంట్ నా ఐడితో ఉంది కదా, లాగిన్ చేస్తా. నా పాస్కోడ్తో నేను ఫింగర్ పెట్టాను కాబట్టి మీకు కనబడదు. కన్ఫర్మ్ పాస్కోడ్, ఫేస్ స్కాన్ కానీ ఇది కానీ అడుగుతుంది. సో నేను ఫేస్ స్కాన్ చేస్తాను. సో ఆఫ్టర్ ఫేస్ స్కాన్ అయిపోయిన తర్వాత అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. అంతే. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత నా రిఫరల్ ఐడి మీరు ఎక్కడ ఇవ్వాలంటే, రిఫరల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ హ్యూమన్ హ్యాష్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ హ్యూమన్ హ్యాష్ నొక్కిన తర్వాత హ్యూమన్ హ్యాష్లో కింద డైలాగ్ బాక్స్ వస్తుంది, ఇన్విటేషన్ కోడ్ అని. అప్పుడు మీరు 113131 ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ కోడ్ ఓపెన్ అవుతుంది. మీ ఫోన్ మీరు ఏది పెట్టుకుంటే అది ఫోన్ నెంబర్ కానీ ఐడి కానీ ఇక్కడ ఓపెన్ అవుతుంది. హ్యూమన్ హ్యాష్లో నా ఐడి ఇవ్వాలి. ఓకే. కానీ అకౌంట్ మాత్రం ఇది ఫేస్ స్కాన్ అయితేనే మీ అకౌంట్ వెరిఫై అవుతుంది. మీకు 1000 పాయింట్స్ బోనస్ వస్తుంది. మీ వల్ల నాకు 500 వస్తుంది. ఓకే. మీరు వేరే వాళ్ళని రిఫర్ చేయాలంటే కన్ఫామ్గా మీరు ఐఎమ్ హ్యూమన్ అని చెప్పి మీరు వెరిఫై అవ్వాలి. సో అకౌంట్లో ఇది వ్యాలిడిటీ తర్వాత క్రియేట్ చేద్దరు. కానీ ఫస్ట్ మైండ్ చేయండి. వీడియో చాలా లెంత్ అయిపోయింది. మైండ్ చేయండి మంచిగా. ఎవ్రీ 4 అవర్స్కి మైనింగ్ అవుతూనే ఉంటుంది. సో మంచి ప్రాజెక్ట్. ఐడీస్ క్రియేట్ అవుతూనే ఉంటాయి. ఇందాక ఎంత ఉందో చూడండి, నాకు గుర్తులేదు కానీ చూడండి మళ్ళీ పెరిగింది. 386కి వచ్చింది. 24,00,386కి వచ్చింది. ఐడీస్ క్రియేట్ అవుతూనే ఉంటాయి. మీరు గేమ్స్ ఆడాలనుకుంటే ఇక్కడ మార్కెట్ ప్లేస్కి వచ్చేస్తే ఇక్కడ ఉంది కదా 3వ ఆప్షన్. ఇక్కడ మార్కెట్ ప్లేస్లో మంచి గేమ్స్ ఉంటాయి. ఈ గేమ్స్ ఆడి కూడా మనం కాయిన్స్ ఎర్న్ చేయొచ్చు. కానీ ఇది కొంచెం టైం టేకన్, ఎక్కువ పట్టేస్తుంది. మీరు మ్యాక్సిమం రిఫర్ చేసుకుంటే మంచిగా ఎర్న్ చేయొచ్చు. నేను స్టార్టింగ్లో నాకు ఏం తెలీదు. నేను ఇప్పుడు ఇంత చేసాను, 65,000 ఎర్న్ చేశాను. డిసెంబర్కి నా టార్గెట్ 5 lakh కాయిన్స్ ఎర్న్ చేయాలని. ఐటీఎల్జీ అయిపోద్ది 5 lakh కాయిన్. నాకు రోజుకి ఇప్పుడు ఎంత వస్తుంది, 221 వస్తుంది కదా. ఇక్కడ టోటల్ రివార్డ్ 221 కాయిన్స్ వస్తున్నాయి. 221 into 6 మైనింగ్ సెషన్స్ రోజుకి ఇన్ని వస్తున్నాయి. 30 daysకి ఇన్ని వస్తున్నాయి. ఇంకా మనకు 5 months టైం ఉంది. డిసెంబర్కి ఇంటూ 5 months 2 lakhs ఇక్కడ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ దగ్గరలో 1,60,000 ఉన్నాయి. 3 lakhs అక్కడ అయిపోతాయి. సో రిఫరల్ ద్వారా వచ్చి బోనస్ ఉంటుంది కదా 500 ప్లస్. ఒక రిఫరల్ చేస్తే 500, వాళ్ళు ఇంకొక రిఫరల్ చేస్తే ఒక 250 వస్తుంది. అలా ఎక్కువ వచ్చేస్తాయి. అయిపోద్ది. చెయ్యండి. మంచిగా ఉన్న న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో కాయిన్ లిస్ట్ అవుతుంది. వీళ్ళు ఇంకొకటి మర్చిపోయినా, వీళ్ళు ఓన్ ఎక్స్చేంజ్, బ్లాక్ చైన్లో ఓన్ ఎక్స్చేంజ్ తీసుకొస్తున్నారు క్రిప్టోలో. దాని పేరు ITLX. మనకు ఈ కాయిన్ అక్కడే కొనవచ్చు, అక్కడే అమ్మచ్చు అన్నట్టు ఉంటుంది. సో ఓన్ ఎక్స్చేంజ్ చేయడం వల్ల కూడా చాలా యూజ్ ఉంటుంది. మనకి ఈజీగా ఉంటుంది, అన్ని యాక్సెసిబిలిటీ బాగుంటుంది. సో మిస్ చేసుకోవద్దు. మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి, షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. ఓకే. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్ అవ్వట్లేదు. రీసెంట్గానే చేశాను కదా, నాకు మాట్లాడడం తెలియట్లేదు. నేను ఏమన్నా ఇంకా మార్చుకోవాలంటే చెప్పండి, మార్చుతాను. డౌట్లు ఉంటే నాకు వాట్సాప్ ఛానల్ లేదు, టెలిగ్రామ్ ఛానల్ కూడా లేదు. పెడతాను. కానీ మీరు మ్యాక్సిమం మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వడానికే చెయ్యండి. ఎందుకంటే ఏదైనా ఉంటే నేను ఆ మొబైల్ నెంబర్, నాకు మీ మొబైల్ నెంబర్ మీ ఐడి కదా నాకు చూపిస్తుంది. ఎలా అంటే నేను మీకు కాల్ చేసి బ్రో ఇలా ఉంది, ఇలా చేయండి అని చెప్పచ్చు. ఇంక ఇక్కడ ఇలా ఉన్నాయి చూసారా, ఇలా మొబైల్ నెంబర్లు ఉంటే మీ ఐడి క్రియేట్ చేసుకుంటే నేను కాల్ చేసి బ్రో ఇలా చేయండి, అలా చేయండి అని చెప్తా. మీరు రిఫర్ చేయడం వల్ల వేరే వాళ్ళకి మీ మైనింగ్ స్పీడ్ పెరుగుతుంది, హ్యాష్ పవర్ పెరుగుతుంది. ఇక్కడ చూడండి, నా హ్యాష్ పవర్
ఇప్పుడు 18 ఉంది కదా పైన 18.1, అది ఈరోజు వచ్చింది, అదే పెరుగుతూ ఉంటుంది. కానీ యాక్టివ్లో ఉన్నది 14.6. మిగతాది ఎందుకు యాక్టివ్ అవ్వలేదంటే ఇప్పుడు ఈరోజు రిఫర్ చేయడం వల్ల వచ్చిన బోనస్ అది హ్యాష్ పవర్ అనేది 24 అవర్స్ తర్వాత యాడ్ అవుతుంది. సో నేను నాకు ఈ 14 ప్లేస్లో 11 ఉండేది, 24 అవర్స్ అవడం వల్ల 14కి వచ్చింది. రిమైనింగ్ రేపు ఈ రోజు రేపటికి యాడ్ అవుతుంది. అప్పుడు నాకు 221 ప్లేస్లో 250 అలా పెరుగుతుంది. మీరు ఒకరిని రిఫర్ చేస్తే మీకు 35, 34 అలా వస్తాయి కాయిన్స్. దగ్గర నియర్లీ 40 వస్తాయి ఈచ్ మైనింగ్కి. చేయండి, మంచి ప్రాజెక్ట్, వదలొద్దు. పైకాయిన్ ఇన్స్టిట్యూట్స్ చాలామంది వదిలేశారు. ఈ ప్రాజెక్ట్ని అసలు వదలొద్దు. ఏమి మీరు చేసి రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టరు, ఇదేంటి సక్సెస్ అయ్యింది అనుకో నిజంగా ప్రాజెక్టు, ఆ టైంకి మీరు సగం మైనింగ్ చేసినట్లు సగం కాయిన్స్ అమ్మేసి సగం హోల్డ్ చేసుకున్న ఫ్యూచర్కి మంచిగా అమౌంట్ వస్తుంది, ఫ్రీగా వస్తుంది కదా. మైనింగ్ గురించి మీకు తెలియట్లేదు, మైనింగ్ ఎలా ఉంటుందని. బిట్ కాయిన్ కూడా 2009లో వచ్చినప్పుడు ఫ్రీ మైనింగ్ కూడా చేసుకున్నారు చాలామంది. రూపాయి అంటే ఒక్క బిట్ కాయిన్ వచ్చి ఒక 1 రూపీ 2 రూపీస్ ఎవ్వరూ కొనలేదు. ఇప్పటికీ బిట్ కాయిన్ వచ్చి 16 ఇయర్స్ అయింది. 16 ఇయర్స్లో 1 రూపీ 2 రూపీ ఉన్న బిట్ కాయిన్ ఈరోజు దాని వాల్యూ ఎంత ఉంది? 1,10,00,000 దాకా ఉంది. చూద్దామా ఎంత ఉందో. సారీ, ఇక్కడ ఇంకా బిట్ కాయిన్ ప్రైస్ చూడండి, $116,000 ఉంది బిట్ కాయిన్. దాని కింద చూసారా, అంటే $116,000 అంటే ఎంత? 86 అంతే, ₹1,00,00,000 దగ్గరలో ఉంది, పడింది. సో మిస్ చేసుకోవద్దు ఈ ప్రాజెక్ట్ని. మనం ఈ ఐటీఎల్జీ టోకెన్స్ హోల్డ్ చేసుకుంటేనే ఐటీఎల్ టోకెన్స్ వస్తాయి. ఐటీఎల్ టోకెన్స్ ఐటీఎల్జీ 1 lakh ఎర్న్ చేయగలిగితే మీకు ఐటీఎల్ టోకెన్స్ 5,000 వస్తాయి. సో ఇవి ప్రైస్ వస్తుంది, అవి ప్రైస్ వస్తుంది. కానీ ఐటీఎల్ అన్నది 10 బిలియన్ సప్లై కాబట్టి ఇంకా ఎక్కువ కాయిన్స్ వస్తాయి, ఎక్కువ ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీకు డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్ తెలుసు కదా, ఎకనామిక్స్లో ఉంటుంది. ఎకనామిక్స్ ఏమైనా మామూలుగా బేసిక్గానే అందరికీ తెలుస్తుంది కదా. డిమాండ్ సప్లై ఎంత తక్కువ ఉంటే డిమాండ్ అంత పెరుగుద్ది. సో బిట్ కాయిన్ సప్లై కూడా 22 మిలియన్, అందుకే అంత డిమాండ్ అంత క్రేజ్ ఉంది. సో మిస్ చేయొద్దు, చెయ్యండి మంచిగా. మళ్ళీ నా నెక్స్ట్ మైనింగ్ సెషన్ 9:30కి స్టార్ట్ అవుద్ది. 9:30కి కూడా సేమ్ ఇంటే 221 కాయిన్స్ మైన్ అవుతాయి. రెఫరల్ కోడ్ ఇస్తాను. రెఫరల్ కోడ్ మరి చూడండి, ఇదిగో రెఫరల్ ఐడి వచ్చి 113131. ప్లేస్టోర్లో యాప్ ఉంటుంది, నేను యాప్ లింక్ కూడా రెఫరల్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, మర్చిపోవద్దు. బై ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం మోటివేట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అర్థం అవ్వకపోతే, నా ఎక్స్ప్లెనేషన్ ఎంత ఇచ్చాను కానీ నాకే అర్థం అవ్వట్లేదు, ఎంత ల్యాగ్ అవుతుంది. సో తగ్గించుకుంటాను దీన్ని అంతటిని. కొంచెం చెయ్యండి, మైనింగ్ చెయ్యండి. మేము పైకాయిన్ 2019లో వచ్చింది పైకాయిన్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చాలామంది మైన్ చేసి 10,000, 20,000, 30,000, నాకు తెలిసిన ఒక అంకుల్ అయితే 75,000 కాయిన్స్ మైన్ చేశారు రిఫరల్ చేసుకొని. అంటే అది నిజం అబద్ధమో తెలియదు కానీ మా ఫ్రెండ్ ఆఫీస్లో వాళ్ళ ఫ్రెండ్ అయితే కారే కొనుక్కున్నారంట 13 lakhs ఎంతో పైకాయిన్స్ అమ్మేసి. సో మనం అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు, జస్ట్ మీరు కాయిన్స్ ఎర్న్ చేయండి, మంచిగా వస్తుంది ప్రాఫిట్స్. ఇది ఎంత చూసారా, 24 లక్షల 88889 ఎంత ఉంది కదా, ఇప్పుడు చూడండి 8985కి ఐడీస్ పెరుగుతూనే ఉంటున్నాయి. వెయిట్ చేసుకోండి. ఉంటాను, బై ఫ్రెండ్స్.